Hi friends, welcome to our channel. Today our topic is rank of a matrix. The definition of a rank of a matrix is let A be a non-zero matrix, then positive integer R is called the rank of a matrix. If the first condition is at least one nth order minor of capital A is non-zero, every R plus 1th order minor of capital A is 0. The rank of a zero matrix is defined as 0. ఈ డెఫినిషన్ మనకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనకి మైనర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి. మైనర్ మ్యాట్రిక్స్ తెలియాలి అంటే సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సబ్ మ్యాట్రిక్స్ అంటే నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9. ఒక మ్యాట్రిక్స్లో రోని కానీ కాలమ్ని కానీ బోత్ రో అండ్ కాలమ్ని కానీ డిలీట్ చేస్తే ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్న మ్యాట్రిక్స్ని సబ్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 అనే రోని 1 4 7 అనే కాలమ్ని డిలీట్ చేస్తే నాకు 5 6 8 9 అనే మ్యాట్రిక్స్ మిగిలింది. దీన్ని నేను ఏమంటాను? సబ్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? ఈ సబ్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే డిటర్మినెంట్ అంటే ఏడి మైనస్ బీసీ. ఓకేనా? డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చిన దాన్నే మనం మైనర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? సబ్ మ్యాట్రిక్స్ అంటేనేమో రోని కానీ కాలమ్ని కానీ డిలీట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ని మనం సబ్ మ్యాట్రిక్స్ అంటాము. ఆ సబ్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం మైనర్ మ్యాట్రిక్స్ అంటాము. ఇప్పుడు ఈ డెఫినేషన్లో మనకి అవసరమైన వర్డ్స్ వచ్చేసరికి మైనర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? ఈ డెఫినేషన్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థం కావాలి అంటే నేను ఇంకొక వేలో చెప్తాను. ఒక సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డెట్ విల్ బి 0. ఓకేనా? ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0 వస్తే దాన్ని నేను ఏమంటాను? సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. ఓకేనా? సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సింగులర్ అంటే డిటర్మినెంట్ విల్ బి 0. ఓకేనా? డిటర్మినెంట్ 0 అయినప్పుడు మనకి ర్యాంక్ ఏమవుతుందంటే లెస్ దాన్ ది ఆర్డర్. ఓకేనా? లెస్ దాన్ ది ఆర్డర్. ఓకేనా? సింగులర్ మ్యాట్రిసెస్ అంటే డిటర్మినెంట్ అనేది 0 అవ్వాలి. ఓకేనా? డిటర్మినెంట్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ 0 అయితే దాన్ని నేను సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంతవరకు క్లారిటీ. ఆ సింగులర్ మ్యాట్రిసెస్కి ఇప్పుడు మనకి ర్యాంక్ ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్కి లెస్ దాన్గా ఉంటుంది. మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని మనం ఆర్డర్గా ట్రీట్ చేస్తాము. ఓకేనా? మనకి ఆర్డర్ కంటే కూడా మనకి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది లెస్ దాన్గా ఉంటాయి వేటిలో? సింగులర్ మ్యాట్రిసెస్లో. ఓకేనా? ఇప్పుడు నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అంటే డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. దేంట్లో? నాన్ సింగులర్ మ్యాట్రిసెస్లో. ఓకేనా? ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి నాన్ సింగులర్ మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి ర్యాంక్ ఈక్వల్ టు ఆర్డర్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ విల్ బి 2. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 2 3 2 3 4 1 3 5 అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాము. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఒక రోని ఫస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు 1కి సబ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 3 4 3 5. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 3 5s are 15,
4 3s are 12. ఓకేనా, అలాగే ఈచ్ ఎలిమెంట్కి కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇలా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి డిటర్మినెంట్ అనేది 0 వస్తే, డిటర్మినెంట్ 0 వస్తే అది ఏం మ్యాట్రిసెస్ అవుతుంది? సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సింగులర్ మ్యాట్రిసెస్లో మనకి ర్యాంక్ ఏమవుతుంది? లెస్ దాన్ ది ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ ఏంటి? 3/3 మ్యాట్రిక్స్. ఓకేనా, 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ 3 కన్నా సింగులర్ మ్యాట్రిక్సెస్లో మనకి లెస్ దాన్ ది ఆర్డర్ కాబట్టి ర్యాంక్ అనేది ఇక్కడ ఆర్డర్ 3 కాబట్టి 3 కంటే తక్కువ వస్తుంది. ఎందువల్ల? డిటర్మినెంట్ అనేది 0 అయింది కాబట్టి. ఇప్పుడు 3/3లో 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మైనర్ మ్యాట్రిసెస్ని తీసుకుంటాను, అంటే సబ్ మ్యాట్రిసెస్ తీసుకొని వాటికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఈ 9 ఎలిమెంట్స్లో మనకి అట్లీస్ట్ ఈ 9 ఎలిమెంట్స్కి 9 మైనర్స్ వస్తాయి. ఓకేనా, 1 2 3 4 అంటే ఈచ్ ఎలిమెంట్కి ఒక మైనర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఒక సబ్ మ్యాట్రిక్స్ వస్తుంది. దానికి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక మైనర్ వస్తుంది. అంటే ఈ 9 ఎలిమెంట్స్కి 9 మైనర్స్ వస్తాయి. అట్లీస్ట్ 1 అయినా మనకి డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇన్ కేస్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వకపోతే ఇప్పుడు 3 అనే మ్యాట్రిసెస్కి వచ్చాము, నెక్స్ట్ 2 అనే మ్యాట్రిక్స్కి వస్తాం, నెక్స్ట్ 1 అనే మ్యాట్రిక్స్కి వస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు 2/2 మైనర్ తీసుకుని, ఇప్పుడు నేను 2కి మైనర్ తీసుకున్నప్పుడు ముందు సబ్ మ్యాట్రిక్స్ రోని కాలమ్ని క్లోజ్ చేసేస్తే నాకు రిమైనింగ్ మిగిలిన ఏంటి? 2 4 1 5 అనే ఎలిమెంట్ మిగిలినాయి. ఓకేనా, 2 4 1 5కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 2/2 మ్యాట్రిక్స్లో డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? AD మైనస్ BC. ఓకేనా, 2 5s ఎంత? 10 - 4 అంటే 6. అంటే మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఒక మైనర్ని తీసుకున్నప్పుడు ఏదో ఒక మైనర్ని, అంటే నీకున్న ఈ 9 ఎలిమెంట్స్కి 9 మైనర్స్ వస్తాయి. అంటే ఏదో ఒక ఎలిమెంట్కి నీకు నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఇప్పుడు నీకు నాట్ ఈక్వల్ టు 0 ఎక్కడ వచ్చింది? 2/2 మ్యాట్రిక్స్ దగ్గర వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాట్ ఈక్వల్ టు డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అదేమవుతుంది? నాన్ సింగులర్ అంటే ర్యాంక్ ఆఫ్ A ఈక్వల్ టు ఆర్డర్ అవుతుంది. ఓకేనా, ర్యాంక్ ఆఫ్ A ఈక్వల్ టు ఆర్డర్ అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్కి ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ర్యాంక్ విల్ బి 2 అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుందాము, దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాము. ఇది అనేది ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, ఈక్వల్ టు 0 వస్తే నెక్స్ట్ కేస్కి వెళ్తాము. నెక్స్ట్ కేస్కి వెళ్ళినప్పుడు మనకేమవుతుందంటే 2/2 తీసుకుంటాము. ఈసారి 2/2లో కూడా మనకి డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, ఈసారి ఎక్కడికి వెళ్తాము? 1/1లోకి వస్తాము. ఓకేనా, ఫస్ట్ 3/3 తీసుకుంటాం, దానికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాము. డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఒకవేళ ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, 2/2 మ్యాట్రిక్స్ వద్దకు వస్తాము. 2/2 మ్యాట్రిక్స్ దగ్గర కూడా మనకి డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు అంటే మనకి ఎన్ని 2/2 మ్యాట్రిక్స్లు వస్తాయి? 3/3 మ్యాట్రిక్స్లో 9 2/2 మ్యాట్రిక్సెస్ వస్తాయి. 9 2/2 మ్యాట్రిసెస్లో కూడా అట్లీస్ట్ 1 ఒక్కటైనా మనకి నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఇన్ కేస్ నాట్ ఈక్వల్ టు 0 రాలేదు, అన్నీ కూడా ఈక్వల్ టు 0s అయినాయి అనుకోండి, అప్పుడు మనకి మళ్ళీ ఎక్కడికి వస్తాం? 1/1 మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు తప్పనిసరిగా మనకి ఏమవుతుంది అంటే ర్యాంక్ విల్ బి 1 అవుతుంది. ఇంకా 1/1లో మనం చేసేది ఏం లేదు కాబట్టి ర్యాంక్ విల్ బి 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇన్ కేస్ ఈ 3/3 మ్యాట్రిక్స్లోని డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడే మనకి డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా ర్యాంక్ ఏం రాస్తాము? ర్యాంక్ విల్ బి 3 అని చెప్పి రాస్తాము. ఓకేనా, ర్యాంక్ విల్ బి 3 అని రాస్తాము. ఈ కాన్సెప్ట్ అనేది గుర్తు పెట్టుకుంటేనే మనకి ఆ ర్యాంక్ డెఫినేషన్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటాము. 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, నెక్స్ట్ 2/2 మైనర్స్ దగ్గరికి వస్తాము. ఒకవేళ మనకి 2/2 కూడా 2/2లో ఎన్ని వస్తాయి? 3/3 మ్యాట్రిక్స్లో 9 2/2 మ్యాట్రిసెస్లో వస్తాయి. ఓకేనా, 9 2/2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అన్నీ కూడా ఈక్వల్ టు 0 వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ 1/1కి వస్తాము. ఇన్ కేస్ ఇప్పుడు 3/3 మ్యాట్రిసెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్
చేసినప్పుడు ఆ డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ర్యాంక్ విల్ బి 3 అవుతుంది. ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే 2/2కి వస్తుంది. ఇక్కడ అట్లీస్ట్ 1 అంటే 2/2 అయినా నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ర్యాంక్ విల్ బి ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనా, ర్యాంక్ విల్ బి 2 అవుతుంది. ఓకేనా, ఇంకేం డౌట్ లేదు కదా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఫస్ట్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు, దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాం, 0 వచ్చింది. 0 వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ 2/2 మ్యాట్రిక్స్కి వచ్చాం. ఆ 2/2 మ్యాట్రిక్స్లో ఒక సబ్ మ్యాట్రిక్స్ అయినా దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అదేమైంది, నాట్ ఈక్వల్ టు 0 అయింది. నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇప్పుడు ర్యాంక్ విల్ బి ఏమవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేశాను. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 115 అంటూ వచ్చింది. అంటే 115 అంటే నాకేంటిది, నాట్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఏ మ్యాట్రిక్స్ దగ్గర నీకు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, 3/3 మ్యాట్రిక్స్ దగ్గర నీకు 0 వచ్చింది కాబట్టి ర్యాంక్ విల్ బి 3 అవుతుంది. ఓకేనా. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మ్యాట్రిక్స్ వచ్చేసరికి 1 2 3 2 4 6 3 6 9. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఈ మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేసే 3/3 మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకేమొచ్చింది, ఈక్వల్ టు 0 వచ్చింది. ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి రావాలి, 2/2 మ్యాట్రిక్స్ దగ్గరికి రావాలి. 2/2 మ్యాట్రిక్సెస్లో ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి, ఈచ్ ఎలిమెంట్కి 1 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా, అంటే ఈచ్ ఎలిమెంట్కి ఒక సబ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ సబ్ మ్యాట్రిక్స్కి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మైనర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎన్ని మైనర్స్ ఉంటాయి, టోటల్ 9 మైనర్స్ వస్తాయి. అన్నిటికీ కూడా ఇక్కడ అన్ని 2/2 మ్యాట్రిసెస్లో కూడా 2/2 మ్యాట్రిసెస్లో కూడా అన్ని డిటర్మినెంట్లు కూడా ఈక్వల్ టు 0s వస్తాయి. కథ చెక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే 3/3 మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేసాము, అది ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ 2/2 మ్యాట్రిసెస్కి సబ్ మ్యాట్రిసెస్ తీసుకుని దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసాం. అన్ని 2/2 మ్యాట్రిసెస్లు కూడా మనకేమైనా డిటర్మినెంట్ 0 వచ్చినాయి. నెక్స్ట్ 1/1 మ్యాట్రిక్స్ని తీసుకుంటాం. ఇక్కడ 3/3కి 0 వచ్చి 2/2 అన్ని సబ్ మ్యాట్రిసెస్ కూడా 0 వచ్చినప్పుడు ర్యాంక్ విల్ బి 1 అవుతుంది. ర్యాంక్ విల్ బి 1. ఓకేనా, ఒకసారి ఈ మ్యాట్రిక్స్ని నోట్ చేసుకోండి. ఓకేనా, ఈ మ్యాట్రిక్స్కి 3/3 డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 0. నేను ఇక్కడ అన్ని మైనర్స్కి నేను చూపించలేదు, కానీ మీరు ఈచ్ ఎలిమెంట్కి మైనర్ తీసుకొని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈచ్ ఎలిమెంట్కి మనం మైనర్కి డిటర్మినెంట్ 0, అన్ని ఎలిమెంట్స్కి కూడా మనకి 0s వస్తాయి. అంటే అన్ని 2/2 మ్యాట్రిసెస్కి కూడా మనకి 0s వస్తాయి. ఓకేనా, 3/3 మ్యాట్రిసెస్కి డిటర్మినెంట్ 0 వచ్చినాయి. అన్ని మైనర్ 2/2 మ్యాట్రిసెస్కి కూడా మనకి 0s వస్తాయి డిటర్మినెంట్. ఇంకా 3/3 అయిపోయింది, 2/2 అయిపోయింది. ఇంకెక్కడికి వస్తాము, 1/1కి వస్తాము. ఇంకా డైరెక్ట్గా ర్యాంక్ విల్ బి 1 అని చెప్పి రాస్తాము. ఇదిగోండి ఆ మ్యాట్రిక్స్కి ఫైనల్ టెక్స్ట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ 0, దట్ మీన్స్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్లో మనకి ర్యాంక్ అనేది డిటర్మినెంట్ 0 అయినప్పుడు ఆర్డర్ కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ 2/2 మైనర్స్ తీసుకుంటాము. 2/2 మైనర్స్ కూడా ఈ మ్యాట్రిసెస్కి అన్ని 0సే అవుతాయి. 0s అయినప్పుడు ఇప్పుడు ర్యాంక్ ఎక్కడికి వస్తుంది, ఆర్డర్ కంటే తక్కువ. 2/2 ఆర్డర్ తీసుకున్నప్పుడు మనకి అన్ని 0s అయినాయి కాబట్టి ఇప్పుడు ర్యాంక్ ఎంత ఉండాలి, 2 కంటే తక్కువ ఉండాలి. ఇచ్చిన మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ కాదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనం ఏం రాస్తామంటే ర్యాంక్ విల్ బి 1 అని చెప్పి రాస్తాము. ఓకేనా, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక మ్యాట్రిసెస్లో కనుక అన్ని ఎలిమెంట్స్ కూడా సేమ్ ఎలిమెంట్స్ ఇస్తే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఎక్సెప్ట్ 0 అంటున్నాడు. ఎక్సెప్ట్ 0 అయితే అంటే మనకి 0 ఒకవేళ ఇచ్చాడు అంటే అది నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా, నల్ మ్యాట్రిక్స్ కాకుండా రిమైనింగ్ అంటే ఆ మ్యాట్రిక్స్లో ఏ ఎలిమెంట్ అయినా 0 కాకుండా ఇంకా ఏ ఎలిమెంట్ అయినా అన్ని ఎలిమెంట్స్ సేమ్గా ఉంటే కనుక మనకు ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇది అనేది నోట్ పాయింట్. ఓకేనా, ఇప్పుడు డెఫినేషన్ చూసుకుందాము. ఇప్పుడు ఈ డెఫినేషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. లెట్ ఏ బి ఏ నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటే ఏ అనేది 0 మ్యాట్రిక్స్ అవ్వకూడదు. ఓకేనా, ఏ అయినా ఎలిమెంట్స్ అడ్జస్ట్ అవ్వాలి. దెన్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఆర్. ఓకేనా, కాసేపు ఆర్ ప్లేస్లో మనం 3 అని
అనుకుందాం. ఓకేనా, ఆర్ ఈజ్ కాల్డ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ. ఒకవేళ 3 అనే మ్యాట్రిక్స్ అనుకున్నాము. అట్లీస్ట్ 1 ఆర్త్ ఆర్డర్ మైనర్. ఓకేనా, ఆర్త్ ఆర్డర్ మైనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ విల్ బి 3 కాదు, నేను 2 అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్ ఉన్న చోటల్లా కూడా 2 పెట్టండి. ఓకేనా, r+1 అంటే 3. ఓకేనా, ఆర్ ఉన్న చోటల్లా 2 పెట్టండి, r+1 ఉన్న చోట 3 పెట్టండి. ఇప్పుడు మీకు ఈ డెఫినేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ర్యాంక్ అంటే మనకి కాన్సెప్ట్ ఏంటి, 3/3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు =0 వస్తే మనం ఎక్కడికి వస్తాము, 2/2 మైనర్స్ దగ్గరికి వస్తాము. ఓకేనా, 2/2 మైనర్స్ అన్నీ కూడా మనకి జీరోస్ అయినాయి అనుకోండి, ఎక్కడికి వస్తాము, 1/1 దగ్గరికి వస్తాము. ఓకేనా, 1/1 దగ్గరికి వచ్చాము అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇంకా ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ విల్ బి 1 అవుతుంది. ఓకేనా, ఇది కాన్సెప్ట్, ఫైనల్ కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని బట్టి ఈ డెఫినేషన్ని మనం చూసుకుంటే ఏ అనేది నాన్ జీరో మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్ అవ్వదు. ఇప్పుడు ఏ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ కాల్ది. ఇప్పుడు ఆర్ని నేను ర్యాంక్ అనాలి అంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 1 ఆర్డర్ మైనర్ ఆఫ్ ఏ ఈజ్ నాన్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/3 తీసుకున్నప్పుడు ఓకేనా, దానికి డిటర్మినెంట్ ఏమవుతుంది, =0 అంటున్నా. ఓకేనా, =0 అన్నప్పుడు ఇక్కడ నేను ర్యాంక్ ఎంత అనుకుంటున్నామంటున్నా కాసేపు ఎగ్జాంపుల్గా. ఓకేనా, 2 అనుకుంటున్నా. 2 అనుకుంటున్నానంటే ఖచ్చితంగా 3/3 దగ్గర మనకి డెట్ 0 అయితేనే మనం 2/2 దగ్గరికి వచ్చాం. కాసేపు ఇక్కడ నేను ఆర్ వాల్యూని 2 అనుకోమంటున్నాను అంటే ఇక్కడ అట్లీస్ట్ 1 ఆర్తో అంటే 2/2 మ్యాట్రిక్స్ మైనర్స్లో ఒకటైనా మనకి =0 వచ్చి ఉండాలి. వచ్చి ఉంటేనే మనకి ఆర్ వాల్యూ 2 అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి అట్లీస్ట్ 1 ఆర్త్ ఆర్డర్ మైనర్ ఆఫ్ ఏ ఈజ్ నాన్ జీరో అండ్ ఓకేనా. ఇప్పుడు r+1th ఆర్డర్ మైనర్ ఏమవుతుందంటే 2, మనకి ర్యాంక్ 2 వచ్చిందంటే దానికి పై ఆర్డర్ అంటే ర్యాంక్ 2 అంటే దానికి పై ఆర్డర్ ఏమవుతుంది, 3 ఏమవుతుంది. ఖచ్చితంగా మనకి 0 అయితేనే మనం 2/2 దగ్గరికి వస్తున్నాం. ఓకేనా, ఇక్కడ ర్యాంక్ ఆర్ అనేది మనకి నాన్ జీరో అయ్యింది అంటే ఖచ్చితంగా r+1 ఏమై ఉంటుంది, 0 అయ్యి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నాన్ జీరో అయితే అది 0 అవుతుంది. అది అనేది బాగా బ్లైండ్గా పెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ వస్తేనే మనకి ఈ డెఫినేషన్ అర్థమవుతుంది. డైరెక్ట్గా డెఫినేషన్ చదివితే మాత్రం ఒక్క ముక్క కూడా అర్థం అవ్వదు అనమాట. ఓకేనా, ఏ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ ఈజ్ కాల్డ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఇఫ్ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇఫ్ అట్లీస్ట్ 1 ఆర్త్ ఆర్డర్ మైనర్ ఆఫ్ ఏ ఈజ్ నాన్ జీరో. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనుకుంటున్నాను అంటే మనకి ర్యాంక్ 2 వచ్చిందంటే ఖచ్చితంగా మనకి 2/2 అట్లీస్ట్ 2/2లో 1 మైనర్ అయినా కానీ మనకి =0 అయితేనే ర్యాంక్ 2 అవుతుంది. ఇప్పుడు r+1 అంటే ఏంది, ఇప్పుడు 2/2 అంటే దానికి పై ఆర్డర్ అంటే ఏంటి, 3/3. 3/3 దగ్గర మనకి 0 వస్తేనే 2/2 దగ్గరికి =0 దగ్గరికి వస్తున్నాము. ఓకేనా, కాన్సెప్ట్ అనేది మనకు క్లారిటీ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఈ డెఫినేషన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.